విధంగానైతే ఇక్కడనే మన షామీర్పేటలో వెంకటేశ్వర స్వామి దేవాలయం కట్టించినారు. ఆయన తిరుపతికి వెళ్తే 3 సార్లు దర్శనం కానందువల్ల స్వామి నువ్వు నా దగ్గరికి రావద్దు, నేనే నీ దగ్గరికి వస్తా, గుడి కట్టించమన్నాడు. ఆ విధంగానే బద్రీనాథ్ నారాయణమూర్తి ఇక్కడ మన కోసం ఆంధ్ర రాష్ట్రమే కానీ, కర్ణాటక కానీ, తెలంగాణ కానీ, మహారాష్ట్ర కానీ, తమిళనాడు కానీ ఏ భక్తులైనా కూడా ఈ బద్రీనాథ్ క్షేత్రానికి రావడానికి మనకు అనుకూలం ఇచ్చినాడు ఆ నారాయణమూర్తి. కాబట్టి ఇంతటి మహాక్షేత్రానికి అక్కడ బద్రీనాథ్ నుంచి జనాలు వచ్చి ఇక్కడ కలశ స్థాపన, అగ్ని ప్రతిష్టాపన చేసి దైవాన్ని ఇక్కడ ప్రతిష్ట చేయడం మనకు చాలా అదృష్టం, పూర్వజన్మ సుకృతం. ఎన్ని జన్మల పుణ్యం చేసుకుంటే ఈ భరత ఖండంలో మానవ జాతిగా మనం జన్మించినామో ఆ పరమశివుడు ఆ నారాయణమూర్తి మనకు ఒక జన్మనిచ్చి యాత్రాక్షేత్రాలు తిరగమన్నాడు. అందువల్ల ఈరోజు మన హైదరాబాద్ మేడ్చల్ స్థలంలో ఇక్కడ ఇంత పెద్ద దేవాలయం ఉండడం, ఆ వీడియో తిండాక ఆ దేవాలయం ఉండడం ఇంతటి విశేషం, ఇంతటి భాగ్యం మనకు పూర్వజన్మ సుకృతం. ఎన్ని జన్మల పుణ్యం చేసుకుంటే ఈ భూమండలంలో మనకు జన్మనొచ్చిందో ఆ జన్మను సార్థకం చేసుకోవడానికే ఆ భగవంతుడు మనకు దైవ దర్శనాల కోసమని ఒక క్షేత్రాలు ఇచ్చినాడు. ఆ క్షేత్రాల్లో ఒకటైన శ్రీమన్నారాయణమూర్తి బద్రీనారాయణ క్షేత్రంలో మన దగ్గరికి వచ్చినాడు. బద్రీనాథ్ నుంచి జయ బద్రీనాథ్ కి జయ శ్రీమన్నారాయణ, జయ శ్రీమన్నారాయణ, జయ శ్రీమన్నారాయణ, బోల్ బద్రీనాథ్ కి జయ, బద్రీ విశాల్ కి జయ, బద్రీనాథ్ కి జయ.